పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఇంకా ఆంధ్ర ఉద్యోగులే ఉన్నారన్నారు టీఎస్పీఎస్సీ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి. రిక్రూట్మెంట్ మొదలు పెడితే ముందు చేయాల్సింది సర్వీస్ కమిషన్ లోనే అంటున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఎంప్లాయీస్ సన్మాన సభలో మాట్లాడిన ఆయన బాధ్యతగా తన కర్తవ్యాన్ని నిర్వహిస్తానన్నారు. గ్రూప్స్ ఉద్యోగాల రిక్రూట్మెంట్ తర్వాత మొదట సర్కార్ అనుమతిస్తే పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఉద్యోగులను నియమించుకోవాల్సి వస్తుందేమో అంటున్నారు టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి. అంటే కమిషన్ లో పరిస్థితి ఎలా ఉందో చెప్పకనే చెప్పారు చక్రపాణి. పబ్లిక్ కమిషన్ లో చైర్మన్, మరో 3 సభ్యులు తప్ప మిగతా ఎంప్లాయీస్ అంతా ఆంధ్ర వాళ్లే అంటున్నారు చక్రపాణి. ఇప్పుడు మేము 4 ఉన్నాం. అక్కడ ఒక చైర్మన్, ఒక సెక్రటరీ, ఒక 3 మెంబర్స్ మాత్రమే ఉన్నాం తెలంగాణ తరఫున. కానీ మొత్తం ఉద్యోగుల్లో వివక్ష అనేది నిజంగా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కొద్దో గొప్ప డెమోక్రటిక్గా ఉందనిపించింది నాకు అక్కడికి పోయిన తర్వాత. ఇవాళ మా రిక్రూట్మెంట్లు మేమే చేసుకోవాల్సినటువంటి పరిస్థితిలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేటువంటిది ఉన్నది. గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చి లేకపోతే పోస్టులు శాంక్షన్ చేస్తే టీఎస్పీఎస్సీకే మొదటి రిక్రూట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది, లేకపోతే ప్రాసెస్ అయ్యేటువంటి అవకాశం లేదు అక్కడ ఫైల్స్. ఇక ఏపీపీఎస్సీ ఉద్యోగ నియామకాల్లో తెలంగాణ వారికి తీరని అన్యాయం జరిగిందని చెప్పారు చక్రపాణి. తెలంగాణ సీఎం కేసీఆర్ నమ్మకంగా తనకు అప్పగించిన బాధ్యతను సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేస్తామన్నారాయన. మొత్తం ఉద్యోగుల సంఖ్య 440 మంది అయితే 42% ఉండాల్సిన తెలంగాణ వాళ్ళు దానిలో 120 మంది మాత్రమే ఉన్నారు. సరే, ఈ 120 మందిని మేము తీసుకుందాం, 75 సెక్షన్లు ఉంటాయి కదా, ఒక్కొక్క సెక్షన్కి ఒకరు ఇద్దరు వస్తారని అనుకొని మొత్తం లిస్ట్ చూస్తే 42 మంది అటెండర్లు మాత్రమే ఉన్నారు. టాప్ 3 ర్యాంకులో అడిషనల్ సెక్రటరీ, డిప్యూటీ సెక్రటరీ ఇటువంటి ర్యాంక్స్లో ఎవరు లేరు తెలంగాణ. నిజానికి మాకు ఒక 3 సెక్షన్లు 4 సెక్షన్లు కూడా నడుపుకునేటువంటి అవకాశం లేదు. హైదరాబాద్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో జరిగిన సన్మాన సభలో ఆయన ఈ కామెంట్స్ చేశారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన ఆయన్ను యూనివర్సిటీ ఎంప్లాయీస్ ఘనంగా సన్మానించారు. ఇక సర్వీస్ కమిషన్ ఉద్యోగుల నియామకాల్లో అవినీతికి తావు లేకుండా చూస్తానని మరోసారి స్పష్టం చేశారు చక్రపాణి. కొత్త సంస్కరణలు తీసుకురావాలన్న ఉద్దేశంతోనే నోటిఫికేషన్లు ఆలస్యమవుతున్నాయని చెప్పారు. నిరుద్యోగులు దీన్ని అర్థం చేసుకోవాలని కోరారాయన. అటువంటి విమర్శలకు తావులేనటువంటి సిస్టమ్ నిర్మించడానికి ప్రయత్నం చేస్తాం. ఒకవేళ అటువంటి ఏమన్నా తప్పులు ఉన్నా కూడా మీ అందరి సహకారం తీసుకుంటాం. ప్రభుత్వం మాకు ఫలానా ఉద్యోగం నింపండి అని అడిగిన వెంటనే మేము పని ప్రారంభించడానికి సిద్ధంగా ఉంటాం. కాబట్టి ఆందోళన అనేటువంటి చెందాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా తెలంగాణలో విస్తృతమైనటువంటి అవకాశాలు రాబోతా ఉన్నాయి ఉద్యోగ రంగంలో. 22 ఏళ్లుగా యూనివర్సిటీతో చక్రపాణికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు ఉద్యోగులు. యూనివర్సిటీకి ఆయన సేవలు మరువలేనివన్నారు. ఇక ఇన్నేళ్లు పనిచేసిన చక్రపాణి ప్రొఫెసర్గా యూనివర్సిటీలోనే రిటైర్ అవుతానని చెప్పారు.